హిమాలయాల సమీపంలో ఒక పెద్ద అడవిలో ఒక మహర్షి సంచరిస్తూ ఉంటాడు. అతని యొక్క శరీరం కృశంగా ఉంటుంది. అతనికి లోక సంబంధించినటువంటి కోరికలేవి ఉండవు. కానీ అతని కళ్ళల్లో తపస్సు యొక్క మెరుపులైతే వెలుగుతూ ఉంటుంది. అతడు సన్యాస ధర్మాన్నే పరమ లక్ష్యంగా భావించేవాడు. అతడెవరో కాదు, అతడే జరత్కారుడు ఋషి. ఈయన వివాహం, సంతానం, అలాగే వంశం ఇవన్నీ ఒక మాయ అని తపస్సులోనే తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఒకరోజు అడవిలో నడుస్తూ ఉన్నప్పుడు జరత్కారుడు ఒక భయంకరమైనటువంటి దృశ్యాన్ని అయితే చూస్తాడు. అదేంటంటే, ఆకాశంలో ఒక లోతైన అగాధం పైన కొందరు ముసలి వారు తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తారు. దానిని చూసినటువంటి ఆ మహర్షి భయంతో వణికిపోతాడు. ఇది ఏంటి విచిత్రం అని అనుకుంటాడు. అప్పుడు వారు ఇలా సమాధానం చెబుతారు ఆ మహర్షికి. మేము మీ పితృదేవతలము, మీ తాతలు, అలాగే మీ తండ్రులు, అలాగే మీరు వివాహం చేసుకోలేక సంతానం పొందలేక పోతున్నారు. అందుకే మా వంశం ముందుకు సాగడం లేదు. అందుకుగానే మేము పతనమవుతున్నాము అని చెబుతారు ఆ ముసలివారు. ఆ మాటలను విన్నటువంటి జరత్కారుడు మహర్షి హృదయం అనేది చాలా బాధపడుతుంది. ఇప్పటి వరకు మోక్షమే ధ్యేయంగా జీవించినటువంటి అతనికి వంశధర్మం అనే మాట బలంగా కొత్తగా వినిపించింది. ఆయన తనలో తనే ఇలా మాట్లాడుకుంటున్నాడు. నేను తపస్సులో పడి పితృరుణాన్ని మర్చిపోయానా అని అనుకుంటున్నాడు. అదే సమయంలోనే అతను ఒక ప్రతిజ్ఞ అయితే చేశాడు. అదేంటంటే, నా పేరుతో ఉన్నటువంటి స్త్రీ కానీ నాకు దొరికినట్లయితే నేను వివాహం చేసుకుంటాను, లేకపోతే నేను ఈ తపస్సుని విడిచిపెట్టను అని ప్రతిజ్ఞ చేసుకుంటాడు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత నాగలోకంలో ఒక పరిణామం అనేది చోటు చేసుకుంటుంది. అదేంటంటే, నాగరాజు వాసుకి తన వంశం గురించి అయితే ఒక శాపం అయితే, భయం అయితే బలంగా ఉంటుంది. అదేంటంటే, నాగవంశం మీద భవిష్యత్తులో మహా వినాశనం జరుగుతుందనే సంకేతాలైతే అతనికి కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే వాసుకి ఒక దైవ ఆకాశవాణి అయితే వినిపిస్తుంది. అదేంటంటే, జరత్కారుడు అనే మహర్షి ద్వారా నాగవంశానికి రక్షణ కలుగుతుంది. అయితే అది ఎలా అంటే, నీ యొక్క చెల్లెలు జరత్కారు ఉంది కదా, అతనికిచ్చి వివాహం చేస్తే వారిద్దరికీ కలిగేటువంటి సంతానం వలనే ఈ యొక్క మహావినాశనం ఆపగలుగుతారు అని ఆకాశవాణి పలుకుతుంది. అది ఎలా అని అంటే, ముందే జరత్కారుడు మహర్షి చెప్పి ఉంటాడు. అతని పేరుతో ఉన్నటువంటి స్త్రీ కానీ అతనికి కనిపిస్తే అతడు వివాహం చేసుకుంటాడు, లేకుంటే లేదని చెబుతాడు. అదేవిధంగా నాగరాజు వాసుకి సోదరి పేరు జరత్కారు, ఆమెను ఇచ్చి వివాహం చేయమని చెబుతారు. వెంటనే ఆలోచించి మహర్షి దగ్గరికి వెళ్ళి, నీ పేరు గల స్త్రీ నా చెల్లెలు, ఇదిగో వివాహం చేసుకో అని వారిద్దరికీ వివాహం చేపిస్తారు. అప్పుడు కూడా జరత్కారుడు మహర్షి ఒక షరతు మీద అయితే వివాహం చేసుకుంటాడు. అదేంటంటే, నేను ధ్యానంలో ఉన్నప్పుడు నన్ను భంగం చేస్తే మరుక్షణమే నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాను తపస్సుకి అని చెబుతాడు. చేసేదేమీ లేక వాసుకి సరే అని తన సోదరునిచ్చి వివాహం జరిపిస్తాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు మహర్షి నిద్రిస్తూ ఉంటాడు అలసిపోయి. అప్పుడు
తన భార్య అయినటువంటి జరత్కారు ఆయన్ని నిద్ర నుంచి లేపడానికి ప్రయత్నిస్తుంది. అది కూడా ఎందుకంటే సంధ్యావందనం చేసుకోవాలి, లేయంటని ధర్మబద్ధంగానే లేపుతుంది. అయితే అది ఆ మహర్షికి అతనిని భంగం చేసినట్లు అనిపిస్తుంది. అయితే నేను ముందే చెప్పాను కదా, నీవు నా ధ్యానాన్ని కానీ భంగం చేస్తే వెళ్ళిపోతానని, నేను వెళ్ళిపోతున్నాను అని ఆ మహర్షి చెప్తాడు. అప్పుడు వాసుకి సోదరి అయినటువంటి జరత్కారు ఇలా చెబుతుంది ఏడుస్తూ, అప్పటికే మీ వంశం నా కడుపున పెరుగుతుంది, అతడి కోసమైనా మీరు ఉండాలి అని కన్నీళ్లతో వేడుకుంటుంది. అయితే నేను తపస్సు చేసి మళ్ళీ వస్తానని ఆయన వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత జరత్కారు మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆయన పేరే ఆస్తికుడు. చిన్న వయసులోనే అతను వేదాలు శాస్త్రాలు ఎన్నో నేర్చుకున్నాడు. అతని బుద్ధి అసాధారణం. అతను బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. అతనిలో ఉన్నది నాగవంశం యొక్క రక్తం కూడా, అలాగే బ్రాహ్మణ శక్తి కూడా కలిగి ఉంది. 2 లోకాల వారధిలాగా అతను ఎదిగాడు. అదే సమయంలోనే భూమిపై మరొక సంఘటన అయితే జరిగింది. అదేంటంటే హస్తినాపురం రాజు పరిచితుడు ఒక శాపం వలన తక్షక నాగుడి కాటు వలన మరణించాడు. తన కుమారుడు జయమేజయుడు తన తండ్రి మరణంతో ఉగ్రుడయ్యాడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి సర్పము నశించాలి అనే నెపంతో సర్పయోగం మొదలు పెడతాడు. ఆ యాగంలో కొన్ని సర్పాలు పడి కాలి మరణిస్తూ ఉంటుంది. ఆకాశం నల్లగా మారిపోతూ ఉంటుంది. నాగలోకం పూర్తిగా నశించే స్థితికైతే వస్తుంది. అప్పుడే వాసుకి భయంతో దేవతలను ప్రార్థించారు. ఆ సమయంలోనే అందరికీ గుర్తుకు వచ్చేవాడే ఈ ఆస్తికుడు. జరత్కారుడు మహర్షికి అలాగే నాగరాజు వాసుకి సోదరికి పుట్టినటువంటి వాడే ఈ ఆస్తికుడు. వెంటనే ఆస్తికుడు నాగలోకంలో ఉన్నటువంటి వాసుకి అలాగే దేవతల యొక్క ఆశీస్సులతో జయమేజయుడు చేస్తున్నటువంటి యజ్ఞం దగ్గరికి అయితే వచ్చి జయమేజయుడి యొక్క వంశం గురించి, వారి యొక్క ధర్మాన్ని గురించి స్పష్టంగా అయితే వివరిస్తాడు. అప్పుడే అతని యొక్క బోధనలకు, అతని యొక్క మాటలకి తల వంచి మీకు ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడే వెంటనే ఆస్తికుడు నీవు ఈ సర్పయాగాన్ని ఆపేయాలి అని చెబుతాడు. సరే అని వెంటనే జయమేజయుడు ఆ యాగాన్ని ఆపుతాడు. అప్పుడే తచ్చకుడు రచింపబడతాడు. నాగవంశం వినాశనం నుంచి తప్పించుకుంటుంది. ఒక ఋషి యొక్క ప్రతిజ్ఞ, అలాగే నాగకన్య యొక్క త్యాగం, ఒక మహర్షి యొక్క జ్ఞానం, ఈ మూడింటి యొక్క ఫలితంగానే భవిష్యత్ అనేది మారిపోయింది. వంశధర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే తరాలు కూలిపోతాయి. అలాగే కోపంతో చేసినటువంటి ప్రతిజ్ఞ సమూహ వినాశనానికి దారితీస్తుంది. ఒక్క జ్ఞాని మాట యుద్ధాన్ని కూడా ఆపగలదు. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి.